Hello everyone, welcome to my channel R-Cube Maths. My name is Rajshekhar. సో గత వీడియోస్లో మనము స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే CGL, CHSL, MTS అలాగే GD వంటి పోటీ పరీక్షలకు ట్రిగనామెట్రీ అనే చాప్టర్ నుంచి వచ్చిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో వాటికి కంటిన్యూషన్లో భాగంగా మరికొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకుందాం. సో ఇవి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే అన్ని ఎగ్జామ్స్కు మాత్రమే కాకుండా సో రైల్వే రిక్రూట్మెంట్ నిర్వహించే టెక్నికల్ నాన్ టెక్నికల్ పరీక్షలకు అలాగే సో ఏపీ టీఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అభ్యర్థులు ఈ విషయము గమనించవలెను. మరి ఈరోజు క్లాస్లో మొదటి ప్రశ్న చూడండి. సో find the value of cos 30 degrees minus sin 30 degrees upon sin 60 degrees plus cos 60 degrees. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే సో ట్రిగ్నామెట్రీకి సంబంధించిన వాల్యూస్ సో అంటే టీ రేషియోస్ మనకు సైన్ థీటా, కాస్, టాన్, కాట్, సీగెంట్ అలాగే కొషిగెంట్ ఫంక్షన్కి సంబంధించిన విలువలు మనకు తెలిసి ఉండాలి. సో 0 నుంచి అట్లీస్ట్ 0 నుంచి 90 డిగ్రీస్ వరకు మరి టీ ఫంక్షన్స్ యొక్క వాల్యూస్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మరి వీటికి సంబంధించిన బేసిక్ క్లాస్ ఆల్రెడీగా మీకు గత వీడియోస్లో వివరించడం జరిగింది. వాటికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది. మరి మొదటిసారిగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సో ఆ బేసిక్ క్లాసెస్ బాగా విన్న తర్వాత ఈ ప్రాబ్లం చేస్తే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మరి ఒకసారి చూడండి, వాల్యూస్ ఒకసారి మనము గుర్తు చేసుకుంటే సో మనకు ప్రశ్నలో సైన్ 30 డిగ్రీస్ వాల్యూ కావాలి. సైన్ 30 డిగ్రీస్ వాల్యూ కావాలి. సైన్ 30 డిగ్రీస్ వాల్యూ వచ్చేసి 1/2. సో ఇది మనకు కాస్ 60 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. కాస్ 60 డిగ్రీస్ వాల్యూ కూడా మనకు 1/2 అవుతుంది. ఎందుకంటే సో 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. అలాగే మరొక వాల్యూ చూడండి, సైన్ 60 డిగ్రీస్. సైన్ 60 డిగ్రీస్ వాల్యూ వచ్చేసి √3/2. సో ఇది మనకు కాస్ ఫంక్షన్లో కాస్ 30 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. మరి ఈ వాల్యూస్ ఇచ్చిన ప్రాబ్లంలో మనము సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 30 డిగ్రీస్ మీన్స్ సైన్ 60కి ఈక్వల్ కాబట్టి √3/2 మైనస్ సైన్ 30 డిగ్రీస్ 1/2 అవుతుంది. సో డివైడెడ్ బై సైన్ 60 డిగ్రీస్ √3/2 ప్లస్ కాస్ 60 మీన్స్ సైన్ 30 కాబట్టి 1/2. సో ఇక్కడ మనకు న్యూమరేటర్ తీసుకున్నప్పుడు సో న్యూమరేటర్లో మనకు ఎల్సిఎం 2 కాబట్టి సో 2 ఎల్సిఎం అవుతుంది. అప్పుడు √3 - 1 యాజ్ టీజ్గా రాద్దాం. అలానే డినామినేటర్లో √3 + 1/2 అవుతుంది. మనకు 2 క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు √3 - 1/√3 + 1 వస్తుంది. సో అయితే మనకు ఆప్షన్స్లో ఇవ్వలేదు. అయితే ఇంకా మనము దీన్ని సింప్లిఫై చేయాలి. సో అంటే డినామినేటర్ని రేషనలైజేషన్ చేద్దాం. సో √3 - 1 డివైడెడ్ బై సో √3 + 1 తీసుకుంటే డినామినేటర్ని రేషనలైజ్ చేస్తాం. సో డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ సో √3 - 1 డివైడెడ్ బై సో √3 - 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ √3 - 1 హోల్ స్క్వేర్. సో డినామినేటర్ వచ్చేసి a + b × a - b అంటే a² - b² అంటే √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది, -1² అంటే 1 అవుతుంది. సో a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే a² మీన్స్ 3 ప్లస్ b² మీన్స్ 1 -2ab మీన్స్ 2√3 అవుతుంది. సో డివైడెడ్ బై 2. సో ఇక్కడ 4లో మనము 2 కామన్ తీద్దాం. సో 2 - √3 సో డివైడెడ్ బై 2. సో 2 క్యాన్సిల్ చేస్తే మనకు 2 - √3 వస్తుంది. 4 - 2√3 అయినా 2 కామన్ ఎందుకు తీయాలంటే డినామినేటర్ 2 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. మరి ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకు ఫస్ట్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయాలి. సో ప్రాబ్లం మొత్తం కూడా మనకు
వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాల్యూస్ బాగా నేర్చుకుంటే ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన ప్రశ్న ఒకసారి చూడండి. ఇఫ్ secant square x minus 3 secant x plus 2 is equal to 0, then find the value of x. So x lies between 0 degrees and 90 degrees. మీన్స్ x అనేది మనకు యాక్యూట్ యాంగిల్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి ప్రశ్నలో ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం. సో secant స్క్వేర్ x మైనస్ 3 secant x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో మనము దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. అంటే ఎలా చేయాలంటే, సో మనకు చూడండి secant స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 secant ఎక్స్ని మనం ఎలా రాస్తాం, మైనస్ 2 secant ఎక్స్ మైనస్ వన్ secant ఎక్స్గా స్ప్లిట్ చేద్దాం, ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు ఫస్ట్ 2 టర్మ్స్ నెక్స్ట్ 2 టర్మ్స్ తీసుకొని ఫస్ట్ 2 టర్మ్స్లో కామన్ secant x minus 2 minus 1 common, taking minus 1 as common, secant x minus 2 అవుతుంది, that is equal to 0. Again common term is secant x minus 2. ఇంకేం మిగిలి ఉంటుంది చూడండి, secant x minus 1 is equal to 0. So either secant x minus 2 is equal to 0 or secant x minus 1 equal to 0. Secant x is equal to 2 or secant x is equal to 1. So secant x is equal to 2. సో మనకు secant x is equal to 2 అంటే మనకు secant x is equal to secant ఫంక్షన్లో మనకు secant 60 degrees, secant 60 degrees వాల్యూ వచ్చేసి మనకు 2 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. ఇక secant x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు secant x ఈజ్ ఈక్వల్ టు secant ఫంక్షన్లో మనకు secant 0 degrees వాల్యూ 1 అవుతుంది. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 0 degrees అవుతుంది. అయితే మనకు ప్రశ్నలో ఇచ్చిన కండిషన్ x లైస్ బిట్వీన్ 0 అండ్ 90, అంటే 0 కన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ ఉండాలి, యాక్యూట్ యాంగిల్ ఉండాలి. అప్పుడు మనకు 60 degrees రైట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. సో ఇలా చేయాలి. సో ఈ ప్రశ్నలో కూడా మనకు ఫ్యాక్టరైజేషన్ అనేది తెలియాలి, ఫ్యాక్టరైజేషన్ గురించి మనకు తెలియాలి, ఫ్యాక్టరైజేషన్. సో అలాగే వాల్యూస్ మనకు సో డిగ్రీస్కి ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అంటే secantకి సంబంధించిన వాల్యూస్, secantకి సంబంధించిన 60 degrees, secant 0 degrees ఈ వాల్యూస్ మనకు ఇక్కడ అవసరం అవుతుందన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ 5 cos square theta plus 1 is equal to 3 sin square theta. So 0 degrees less than theta less than 90 degrees. Then what is the value of tan theta plus secant theta by cot theta plus cosecant theta? సో ఇక్కడ మనకు కండిషన్ ఏంటంటే theta ఈజ్ యాక్యూట్ యాంగిల్, theta లైస్ బిట్వీన్ 0 and 90 degrees. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనము theta వాల్యూ కనుక్కొని ఇచ్చిన ప్రశ్నలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందన్నమాట. మనకి ఇచ్చిన కండిషన్ ఒకసారి తీసుకుందాం. సో ఇందులో మనకు 5 cos square theta plus 1 is equal to 3 sin square theta. సో మనకు ఆల్రెడీగా ఐడెంటిటీ తెలుసు. సో sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1 అనేది. సో ఈ 1 ప్లేస్లో మనకు ఈ ఐడెంటిటీ సబ్స్టిట్యూట్ చేస్తే సో 5 cos square theta ప్లస్ sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 3 sin square theta అవుతుంది. సో ఇప్పుడు మనకు 5 sin cos square theta ప్లస్ cos square theta వచ్చేసి మనకు 6 cos square theta అవుతుంది. sin square thetaను మనము రైట్ సైడ్ తీసుకెళ్తే 3 sin square theta మైనస్ sin square theta వచ్చేసి మనకు 2 sin square theta అవుతుంది. సో 2 ones 3 times మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ cos square thetaను మనము రైట్ సైడ్ తీసుకెళ్తే sin square theta బై cos square theta అవుతుంది. సో sin square theta బై cos square theta టు 3.
సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా అంటే మనము సైన్ టీటా బై కాస్ టీటా tan కాబట్టి దీన్ని మనము tan స్క్వేర్ టీటా రాయొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో దీని నుంచి మనకు tan టీటా ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. సో √3 tan ఫంక్షన్లో tan 60 డిగ్రీస్కి ఈక్వల్. సో దీని నుంచి మనకు టీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ వస్తుంది. ఇది ఫస్ట్ మనం చేయాల్సిన పని. ఇలా చేయొచ్చు, అంటే ఫైనల్గా మనం యాంగిల్ అయితే కనుక్కోవాలి. దీన్ని డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. సో ఇక్కడ మనకు కాస్ స్క్వేర్ టీటా ప్లేస్లో 1 - సైన్ స్క్వేర్ టీటా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయొచ్చు, లేదా సైన్ స్క్వేర్ టీటా ప్లేస్లో 1 - కాస్ స్క్వేర్ టీటా రాసి కూడా మనము సాల్వ్ చేయవచ్చు. మరి ఈ టీటా 60 డిగ్రీస్ను ప్రశ్నలో సబ్స్టిట్యూట్ చేస్తే, సో చూడండి, tan 60 డిగ్రీస్ ప్లస్ secant 60 degrees divided by cot 60 degrees ప్లస్ cosecant 60 degrees అవుతుంది. సో మనకు tan 60 డిగ్రీస్ వాల్యూ వచ్చేసి √3 ప్లస్ secant 60 డిగ్రీస్ ఈజ్ 2 అవుతుంది, డివైడెడ్ బై cot 60 డిగ్రీస్ వచ్చేసి మనకు 1/√3 ప్లస్ cosecant 60 డిగ్రీస్ అన్నప్పుడు 2/√3 అవుతుంది. సో ఈ వాల్యూస్ మనకు తెలియాలి. సో ఇప్పుడు మనకు న్యూమరేటర్ 2 + √3 అలానే రాసి, డినామినేటర్ చూడండి, సో ఇక్కడ √3 ఎల్సిఎం అవుతుంది, అంటే 1 + 2, సో 3/√3 మనము అలానే రాస్తాం. సో దీని నుంచి మనము చూడండి ఇలా తీసుకుంటే 2 + √3 అలానే రాసి, ఇక్కడ 3ని మనము √3 × √3 రాసినప్పుడు ఒక √3 క్యాన్సిల్ అయిపోయి, సో డినామినేటర్లో √3 మిగులుతుంది. సో మనకు అంటే 3 మీన్స్ √3 × √3, ఒక √3 క్యాన్సిల్ చేస్తే మనకు √3. సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనము √3తో న్యూమరేటర్ డినామినేటర్ను మనము మల్టిప్లై చేస్తే మనకు 2√3 + 3 డివైడెడ్ బై 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు. లేదా సో దీనికి నెక్స్ట్ స్టెప్ 2 + √3/3 అలానే రాసి ఇంటూ ఈ డినామినేటర్లో ఉండే √3/1 అవుతుంది, √3 ఈ √3తో మల్టిప్లై చేసినా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3 + 2√3/3 + 2√3/3 అనేది మనకు ఆప్షన్ 4లో ఉంది. ఇది మనకు సూటబుల్ ఆన్సర్. సో ఈ విధంగా చేయవచ్చు, డిఫరెంట్ వేస్లో చేయవచ్చు. ఇక్కడ మనం టీటా కనుక్కోవడం అనేది ఇంపార్టెంట్. అయితే మీకు అర్థం కావడానికి కొంచెం డీటెయిల్గా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. If 3 secant square theta plus tan theta is equal to 7, so theta lies between 0 degrees and 90 degrees, then the value of cosecant 2 theta plus cos theta divided by sin 2 theta plus cot theta. సో ఇక్కడ మనము టీటా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనము టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి, మనకు 3 secant square theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 7 ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీగా మనకు secant square theta అన్నప్పుడు ఐడెంటిటీ తెలుసు. secant square theta ప్లేస్లో 1 + tan square theta సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే సో ఐడెంటిటీ secant square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు 1 అనే విషయం తెలుసు. సో దీని నుంచి మనము 3 × secant square theta ప్లేస్లో 1 + tan square theta సబ్స్టిట్యూట్ చేద్దాం, ప్లస్ tan theta ఈక్వల్ టు 7. సో 3 × 1 3 ప్లస్ 3 tan square theta ప్లస్ tan theta ఈక్వల్ టు 7. సో 3 రైట్ సైడ్ తీసుకెళ్తే 3 tan square theta ప్లస్ tan theta, లేదా 7 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 3 - 7 వచ్చేసి -4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు ఇక్కడ కూడా మనము ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో అంటే మనము 3 tan square theta, ఇక్కడ tan square theta కోఎఫిషియంట్ 3, కాన్స్టెంట్ -4 కాబట్టి -4 × 3 12, ప్రోడక్ట్ 12 రావాలి. సో ఇక్కడ మిడిల్ టర్మ్ కోఎఫిషియంట్ 1,
అంటే 3 tan square theta. సో ఇక్కడ tan thetaని మనం ఎలా స్ప్లిట్ చేయాలంటే సో ప్లస్ 4 tan theta మైనస్ 3 tan thetaగా స్ప్లిట్ చేయాలి. 4 tan theta minus 3 tan theta means 1 tan theta minus 4 as it is equal 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుందాం. ఫస్ట్ 2 టర్మ్స్ నెక్స్ట్ 2 టర్మ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 టర్మ్స్లో మనము tan theta కామన్ తీద్దాం. సో అప్పుడు 3 tan theta ప్లస్ 4 మైనస్ కామన్ తీస్తే సో 3 tan theta ప్లస్ 4 అవుతుంది ఈక్వల్ టు 0. అగైన్ 3 tan theta plus 4 common, taking as common, so tan theta minus 1 equal to 0. So from this 3 tan theta is equal to minus 4, tan theta is equal to minus 4 by 3. From second one, tan theta is equal to 1, so tan theta is equal to 1. సో ఇక్కడ tan ఫంక్షన్లో టీటా tan 45 1 కాబట్టి సో మనకు tan 45 1 కాబట్టి సో టీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ వస్తుందన్నమాట. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు tan 45. సో అప్పుడు మనకు టీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ వస్తుంది. సో ఇప్పుడు మనము ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు టీటా 45 అన్నప్పుడు దీని నుంచి 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. మరి కొసిగెంట్ 2 టీటా అంటే కొసిగెంట్ 90 డిగ్రీస్ ప్లస్ కాస్ టీటా మీన్స్ కాస్ 45 డిగ్రీస్. సో డివైడెడ్ బై సైన్ 2 టీటా మీన్స్ సైన్ 90 డిగ్రీస్ ప్లస్ కాట్ టీటా మీన్స్ కాట్ 45 డిగ్రీస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కొసిగెంట్ 90 డిగ్రీస్. సో కొసిగెంట్ 90 డిగ్రీస్ వాల్యూ వచ్చేసి మనకు 1 అవుతుంది. కాస్ 45 డిగ్రీస్ వచ్చేసి 1/√2. సో ఈ వాల్యూస్ మనకు ఐడియా ఉండాలి. సైన్ 90 మీన్స్ 1 ప్లస్ కాట్ 45 డిగ్రీస్ ఆల్సో 1. దట్ ఈజ్ ఈక్వల్ టు సో √2 into 1 √2 ప్లస్ 1/√2. సో డినామినేటర్ 2 మీన్స్ 2/1. 2/1 నెక్స్ట్ ఏమవుతుంది 1/2 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ √2తో మల్టిప్లై చేద్దాం. అంటే √2 into √2 plus 1 by √2 into 2√2. సో అప్పుడు మనకు √2 into √2 ఏమవుతుంది 2 అవుతుంది ప్లస్ √2 డివైడెడ్ బై 4. సో √2 into √2 2 into 2 4 అవుతుంది. 2 ప్లస్ √2/4. సో మనకు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము సాల్వ్ చేయాలి. సో మరి ఈరోజు క్లాసులో మనము ట్రిగ్నామెట్రిక్ చాప్టర్కి సంబంధించి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే CGL CHSL వంటి పోటీ పరీక్షలకు పోటీ పరీక్షలకు అడిగిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయాలనేది తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాసులో చేసిన ప్రాబ్లమ్స్లో ఎక్కువగా మనము వాల్యూస్ మీద అలాగే ఐడెంటిటీస్ బేస్ చేసుకొని మనకు ప్రశ్నలు ఉన్నాయి. అలాగే ఫ్యాక్టరైజేషన్ అనే అంశం మీద కూడా మనకు అవగాహన ఉండాలి. మరి నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి మనము తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.